మంగళగిరి ప్రాంతంలో వినాయక చవితి పండుగ వస్తే చాలు సంబరాలు అంబరాన్ని తాకే విధంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి రాత్రి మంగళగిరిలో మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పండుగను పురస్కరించుకుని నిమజ్జన సమయంలో కావచ్చు, ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. సెప్టెంబర్ 24వ తేదీన సోమవారం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇంకా ఈ సమావేశంలో బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కన్వీనర్ మరియు విహెచ్పి నాయకులు ఆకురాతి నాగేంద్రం, అదేవిధంగా అధ్యక్ష కార్యదర్శులు జొన్నాదుల వెంకట రామాంజనేయులు, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 14వ తారీఖు పండగ రావడంతో మనం నిమజ్జన కార్యక్రమం అనేది పోయినసారి శనివారం రోజు జరుపుకోవడం జరిగింది. ఆదివారం అంటే ఆ రోజు చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం కారణంగా మనం ముందు రోజే జరుపుకున్నాం. ఆ ముందు రోజు జరుపుకోవటం వల్ల భక్తులు ఎక్కువ మంది వచ్చారు. తెల్లవారులు కూడా 4 గంటలు 5 గంటల దాకా కూడా రోడ్లన్నీ కూడా తిక్కిసిపోయాయి. మనకు 14వ తారీఖు అంటే సోమవారం వచ్చింది పండుగ. సోమవారం అంటే మరలా శనివారం లెక్కేసుకుంటే 6వ రోజు వచ్చింది. లేదనుకుంటే నెక్స్ట్ శనివారం అనుకుంటే 13వ రోజు వచ్చింది. ఎలా చేద్దాం అనేది మీ అందరూ కూడా ఆలోచన చేసి చెప్పండి మీ అభిప్రాయాలు. సమిష్టిగా ఈ యొక్క పండుగని ఏ విధమైన సమస్యలు లేకుండా నిర్వహించుకుందాం. పోయినసారి ఇంకొక రోడ్డు మధ్యలో పెట్టడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్తాది తీయడానికి కూడా వెహికల్స్ వస్తానికి కానీ ప్రజలు నడవడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుందని కొంతమంది కంప్లైంట్ ఇస్తే మాకు ఫోన్లు చేశారు. అందుకని కొంచెం పక్కగా ప్లేస్ ఉంటే ప్రైవేట్ స్థలంలో కొంచెం పెట్టుకోండి, లేని చోట కొంచెం కనీసం బళ్ళు వెహికల్స్ వెళ్ళే దారి నుంచైనా పెట్టుకోవాలి. అది గమనించాలి ప్రతి ఒక్కరు కోరుతున్నాను. మరి మీ ఊరేగింపు బయలుదేరే బొమ్మల దగ్గర విద్యుత్ తీగలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అవి ముందుగా చూసుకోవాలి. మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చేసి తగులుతుంది అంటే మరి ఆ టైంలో మరి తీయాలన్నా చేయాలన్నా కానీ అవి అందరికి ఇబ్బంది. ముందుగా చెబితే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు అవి తప్పించేస్తారు. అదొకటి. మరి ఇంత చెప్పినట్టు ఇంతకుముందు మనం ఛానల్ తీయాలంటే మైక్ పర్మిషన్ కానీ, పోలీసు పర్మిషన్ కానీ రకరకాలుగా పర్మిషన్ కావాలి.